హైదరాబాద్ సురక్షిత నగరం. తక్కువ కేసుల నమోదులో కోల్కతా, పూణే తర్వాతి స్థానం మనదే. టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసులు సూపర్. సీసీ కెమెరాల సాయంతో 18,234 కేసులను ఛేదించారని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. క్రైమ్ ఇన్ తెలంగాణ 2022 పేరుతో ఎన్సీఆర్బీ రూపొందించిన పుస్తకాన్ని హైదరాబాద్లో డీజీపీ ఆవిష్కరించారు. కోట్లాది నిధులు వెచ్చించి పోలీసు శాఖను ఆధునీకరించిన ఘనత తెలంగాణ తొలి సర్కారుది. రాష్ట్ర వ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం, సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. దీంతో రాష్ట్ర పోలీసులు జటిలమైన కేసుల్ని సైతం సులువుగా ఛేదించారు. ఒక్క 2022లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1,74,205 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 10,25,849 సీసీ కెమెరాలు ఉన్నాయి. 2021 సంవత్సరంతో పోలిస్తే 2022లో సైబర్ నేరాలు 48.47%, ఆర్థిక నేరాలు 41.37%, వివిధ రకాల మోసాలు 43.30% పెరిగాయని వెల్లడైంది. అయితే సీసీ కెమెరాల సాయంతో 18,234 కేసులను పోలీసులు ఛేదించారని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా క్రైమ్ ఇన్ తెలంగాణ 2022 పేరిట సిఐడి ఏడీజీ మహేష్ భగవత్ పుస్తకాన్ని రూపొందించారు. హైదరాబాద్ లో ఈ బుక్ ను డీజీపీ రవిగుప్తా ఆవిష్కరించారు. మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఎన్సీఆర్బీ ఎస్పీ, డిఎస్సీలు, పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు ఈ పుస్తకం రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. క్రైమ్ ఇన్ తెలంగాణ పుస్తకం విలువైన సమాచారం, నేరాల్ని అదుపు చేసే వ్యూహాలు, చట్టాలు రూపొందించడంలో కీలకంగా పనిచేస్తుందని మహేష్ భగవత్ అన్నారు. తెలంగాణ పోలీసులు నేర పరిశోధనలో సైంటిఫిక్ టూల్స్, ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ టెక్నాలజీని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్సీఆర్బీ క్రైమ్ ఇన్ ఇండియా 2022 నివేదిక ప్రకారం గుర్తించదగిన నేరాలు అతి తక్కువగా నమోదైన మెట్రోపాలిటన్ నగరాల్లో తెలంగాణకు 3వ స్థానం రావడం సంతోషకరమన్నారు. పట్టణ జనాభాలో కాగ్నిజబుల్ నేరాలు అతి తక్కువగా నమోదైన నగరాల్లో కోల్కతా, పూణే, హైదరాబాద్ ఉన్నాయని మహేష్ భగవత్ వివరించారు.